హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ఒక హీరోకి డైలాగ్స్ రాయాలన్నా, హీరోని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించేలా చేయాలన్నా, కేవలం ఆ డైలాగ్తోనే ఆ డైరెక్టర్ ఎవరో చెప్పాలన్నా కూడా ఆ సినిమాకి ఆ మార్కులు క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా అది పూరి జగన్నాథ్ వల్లే సాధ్యం. సో ఒక పోకిరి, ఒక ఈడియట్, ఒక బిజినెస్ మ్యాన్, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించిన పూరి జగన్నాథ్ రీసెంట్ గా వచ్చిన లైగర్ అవ్వచ్చు, లేకపోతే డబుల్ ఇస్మట్ అవ్వచ్చు, ఇలాంటి సినిమాలతో బోల్తా పడ్డారని అయితే తెలుస్తుంది. సో తీరని గాయంగా ఆ రెండు సినిమాలు ఉండిపోవడంతో నెక్స్ట్ తీసే సినిమా ఖచ్చితంగా ఆయన మార్క్ ని చూపించడమే కాదు, మళ్ళీ తిరిగి ఆయన కెరియర్ ని స్టార్ట్ చేసే విధంగా ఉండాలని పూరి జగన్నాథ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్ గా స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే ఒక కొత్త చిత్రంతో అయితే మన ముందుకు రాబోతున్నారు. అండ్ దానికి సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు పూరి జగన్నాథ్ టీమ్. సో ఈ టీజర్ లో మనకి హీరోగా విజయ్ సేతుపతితో పాటు సంయుక్త మీనన్, అలాగే మెయిన్ కీలక పాత్రలో టబ్బు కూడా కనిపిస్తున్నారు అనమాట. సో ఈ పాత్ర బట్టి మనకు అర్థం అవుతుంది. సో ఈ సినిమా అన్నది యాక్షన్ సన్నివేశాలతో పాటు ఒక కొత్త కోణంలో ఉండబోతుందని, అండ్ ఇందులో విజయ్ సేతుపతి ఒక బెగ్గర్ గా కనిపించారు. అండ్ దాంతో పాటే కేవలం వర్షాలు పడితే చెట్ల చాటుకు వెళ్ళి దాక్కుని చిన్న జీవితాలు మావి, ఇలాంటి జీవితాల పైన కూడా మీరు ఎందుకు ఇంత కక్షపూరితంగా బిహేవ్ చేస్తున్నారనే ఒక డైలాగ్ తోనే క్లియర్ గా అర్థమవుతుంది సినిమా అన్నది ఏ రేంజ్ లో ఉండబోతుంది. అండ్ విజయ్ యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన తీరు అండ్ ఆయన యాక్టింగ్, ఆల్రెడీ మన విజయ్ సేతుపతి గురించి తెలిసింది, తమిళనాడులో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అండ్ తెలుగులో కూడా అద్భుతమైన సినిమాలు అందించిన ఆయన ఈ రోల్లో ఖచ్చితంగా అద్భుతంగా నటిస్తారండి. అండ్ పూరి జగన్నాథ్ చూపించిన విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉందని టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ రాబోతున్న ఈ స్లమ్ డాగ్ తో విజయాన్ని అందుకోవాలని, అండ్ నెక్స్ట్ లైనప్ లో మంచి సినిమాలతో తిరిగి పూరి జగన్నాథ్ ఫామ్ లోకి రావాలని అయితే అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా టీజర్ మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా ఇది పూరి జగన్నాథ్ మార్క్ ని చూపిస్తుందా? మళ్ళీ ట్రాక్ లోకి పూరి జగన్నాథ్ రాబోతున్నారా అన్నది మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.